అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ ఏంటివండి? కాస్త వివరించండి. మానవ జీవితంలో నవనాడులు అని ఉంటాయి. నవనాడులు అంటే ఎన్ని? 9 నాడులు. జిహల 9 రకాలు. జిహ అంటే రుచి పదార్థాన్ని తెలిసింది. 9 రకాలు. అత్యధికంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పిండి వంటలు 27 పిండి వంటలు ఉన్నాయి. అది పెద్ద పెద్ద మండపాల్లో అనేది జరుగుతాయి. ఇక్కడ కాదు. ముఖ్యంగా వినాయకునికి అత్యంత ప్రీతికరమైనది 9 రకాలు పిండి వంటలు. అందులో మొట్టమొదటిగా చేసేది కుడుములు. మొట్టమొదటి ఇష్టమైన పదార్థం ఏదంటే వినాయకుడికి కుడుము. కుడుములు 2 రకాలు. మళ్ళా కుడుములు 2 రకాలు ఉన్నాయి. బెల్లంతో చేసే కుడుములు ఉంటుంది. పెసరపప్పుతోటి ఉడికించి, అంటే ఇడ్లీని ఎలాగైతే ఉడికి పెడతారో అలా ఉడికించి ఆ పిండిని అందులో పెసరపప్పు అదన్నీ వేసి దాంట్లో మళ్ళా అల్లం చట్నీ ముంచుకుని తింటే చాలా బాగుంటుంది, లేదంటే కారప్పొడి ముంచుకుని తింటే చాలా బాగుంటుంది అని అంటారు. ఆ యొక్క కుడుములు 2 రకాలు. అయితే లడ్డూ ప్రసాదం అంటే వినాయకుడికి చాలా ప్రీతి. లడ్డు అంటే ఏంటి? బూందీ లడ్డు. అలాగే బొంబాయిలో ఇంకో రకంగా లడ్డూలు ఏమి ఉంటాయి, బందర్ లడ్డు అనేది. అది కాదు, బూందీ లడ్డు. ఆ బూందీ లడ్డు ఆయనకి అంత ఇష్టం. అలాగే పూర్ణం. పూర్ణం అంటే ఏంటి? మనం చెప్పుకునే భాషలోని బూరె. ఆ బూరె అనేది కూడా చాలా ఇష్టమైంది. అలాగే మినపతో చేసిన గారె, అంది 2 రకాలు. అది 2 రకాలు వస్తాయి. ఒకటి చప్పటి గారి అంటారు, 2 పాకం గారి అంటారు. బెల్లం పాకంలో వేస్తారు. అది 3వ రకం కూడా ఉంది, ఆవడ అంటారు. అది అక్కర్లేదు. ఈ 2 గారెలు అంటే ఇష్టం వినాయకుడికి. అలాగే అత్యంత ప్రీతిగా తిన్నప్పుడు హారిద. ఈ బెల్లం కుడుములు చేసే దాంట్లోనే హారిద అంటే తాలికలుగా చేసేది, అది ఒక ప్రసాదం. అది చాలా ప్రీతికరమైనది. అన్నీ ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ముఖ్యంగా పులిహోర కలపాలి. ఆ పులిహోరని వినాయకుడు చాలా ఇష్టంగా భుజిస్తాడట. పులిహోర, చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అంటే జీడిపప్పు, కిస్మిస్ రకరకాలన్నీ వేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల అది ఇటువంటివి 9 రకాలు నివేదనలు వినాయకుడికి అత్యంత ప్రీతికరం. నువ్వు 9 రోజులు పూజ చేస్తున్నావు, ఒకరోజే వండక్కర్లేదు. ఈ 9 రకాలు నేను చెప్పి ఒక్కో రోజు ఒక్కో రకం వండి పెట్టు, ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఆహా, నాకు 9 రకాల పిండి వంటలు పెట్టాడు, నవవిధములుగా పెట్టాడు. నవగాయ కూరలు అంటారు. అంటే ఏదైనా ఒక విందు భోజనానికి వెళ్ళినప్పుడు నవగాయ కూరలు అంటారు. అంటే 9 రకాల కూరలు ఉండాలి. నవనాడులని ఎలాగే చెప్పామో ఒక్కో దానికి ఒక్కొక్క కూర కూడా అలా ఉంటుంది. ఆ రకంగానే పెట్టాలి. వినాయకునికి కూడా 9 రకముల పిండి వంటలతోటి నివేదన 9 రోజులు చేయండి. ఒకరోజే 9 రకాలు పెట్టేస్తానంటే పెట్టేయండి. ఆయన వచ్చి ఒక్కదాన్ని అలా టచ్ చేసి వెళ్ళిపోతాడు. ముట్టుకొని తినేంత ఒప్పుకుంటదు ఎవరికైనా. మనమే తినలేం. నీకు నాకు కానీ పెడితే మొత్తం 9 రకాలు ఒకసారి తినరా అంటే పెడితే తినగలమా? దానికి అది చూసే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు ఉండి ఆ రోజు ప్రసాదానిగా ఏది ప్రసాదమైనా సరే మనం పూజ చేసిన విధానం చేసిన తర్వాత నీ ఇంటిలో వాళ్ళకి మాత్రమే కాదు, తప్పు. చుట్టుపక్కల ఉన్న వారికి. కనీసం ఒక అపార్ట్మెంట్లో ఉన్నావు, అపార్ట్మెంట్లో ఒక 9 కుటుంబాలు ఉన్నాయి. ఆ 9 కుటుంబాలకి ఇదిగోండి మా దేవుని ప్రసాదం పూజిస్తాం అని ఇవ్వండి. 9 మీరు పెట్టారు. 9 కుటుంబాలు అపార్ట్మెంట్ అంటే 9 కుటుంబాలు గ్యారంటీగా ఉంటాయి. ఆ 9 పెట్టారు, 9 రకాలు పెట్టారు, 9 రోజులు పెట్టారు. ఈ రకంగా చేస్తే వినాయకుడు సంతుష్టుడవుతాడు. ఇది ప్రసాద విధానం.